నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, వంటింట్లో ఆడవారు చేయవలసిన పనులేంటి, చేయకూడని పనులేంటి? కొన్ని మనకు తెలియకుండానే మిస్టేక్స్ జరిగిపోతూ ఉంటాయి, తప్పులు చేసేస్తూ ఉంటాం. కొన్ని చాలా మంచిగా, అంటే చాలా హుందాగా చక్కగా చేయవలసిన దానికన్నా కూడా ఇంకొంచెం ఎక్కువగానే చేస్తూ ఉంటాం. రెండూ చర్చించుకుందామమ్మా. ముందు చేయకూడని వాటికి వెళ్దాం. చేయకూడనివి ఏమిటంటే మనందరం చేస్తున్న తప్పేమిటి అంటే, తెల్లవారు లేస్తున్నాం కదా అని చెప్పి సింకులో గిన్నెలు ఉంటాయి, ముందర తట్టెడు ఉంటాయి. అవన్నీ కూడా ఎక్కడైతే వాష్ ఏరియా ఉందో అక్కడ వెయ్యం. దానివల్ల ఏమంటే డబల్ పని మనకే అవుతుంది. ఒక చిన్న టిప్పు మనం గమనించుకుంటే మన పని సగం తగ్గిపోతుంది. ఎలాగూ అంటే, నేను రాత్రి వేయలేదు గిన్నెలు, కొంతమంది వారే తోముకుంటారు. వారే తోముకున్నారనుకోండి మరీ మంచిది. ఆ తోముకునే వారు కూడా గిన్నెలు సింకులో తోమకూడదమ్మా. అక్కడ తప్పు. ఎందుకంటే వాస్తు ప్రకారంగా పక్కన దేవుణ్ణి పెడతారు, ఇటు పక్కన వంట ఉంటుంది, మధ్యలో సింకు పెడతారు. ఎందుకు వాస్తు ప్రకారంగా పెడతారు? అక్కడ నీరు నిల్వ ఉండాలి అన్న దృష్టితో. గబుక్కని మనకి ఏదైనా అవసరమైతే చేయి కడుక్కోవటానికి కానీ, బియ్యం పప్పు ఉప్పులు కడుక్కోవటానికి కానీ పెడతారు. కానీ మనం అందరం ఏం చేస్తున్నాము, తీసుకెళ్ళి ఆ గిన్నెలన్నీ అందులో వేసేస్తున్నాం. తింటాం వేయటం, తింటాం వేయటం. అందుకే ఆ వాష్ బేసిన్లో చేయి కడుక్కోవాలి. తిని చేయి కూడా అందులో కడుక్కోకూడదు, అది కూడా దోషమే. వంటింట్లో ఉన్న దీంట్లో కడుక్కోకూడదు, చాలా చాలా దోషం. అక్కడ తిన్నది ఎంగిలి కదా, ఎంగిలి పళ్ళాలు కూడా అక్కడ పెట్టకూడదు. తిన్న కంచాలు పళ్ళాలు కూడా ఏదైనా అవసరమైన గబుక్కున ఒక గ్లాసో చెంచానో పెట్టుకోవటమే, కానీ ఇలా ఎంగిలివి తిన్నటువంటి పదార్థాలకు సంబంధించినవి అసలు పెట్టకూడదు. అక్కడ ఎక్కడైతే వాష్ ఏరియా ఉంటుందో అక్కడ షిఫ్ట్ చేయాలి, అక్కడే పెట్టుకోవాల్సిందే. అప్పుడు ఏమవుతుందంటే, మనం ఇక్కడ వేసి మళ్ళీ ఇంకో రెండోసారి అక్కడ పని మనిషి వచ్చినప్పుడు వేయటము, రెండు పనులు ఉండవు, ఒకే పని వేసుకున్నట్టు ఒకటైపోతుంది. రెండోది అక్కడ నిల్వ ఉంచటం వల్ల ఏమవుతుందంటే, ఓ రకమైన కర్రలాగా ఏర్పడుతుంది, చూసారా? అవును. దాని అన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాల్సింది, తోముకోవాల్సిందే, మళ్ళీ మనమే చేసుకోవాలి. అప్పుడు మనకే డబల్ పని అవుతుంది, ఆ పని లేకుండా ఉంటుంది. ఇట్లాంటి చిన్న చిన్నవి చేయటం వల్ల అంటే, రాత్రంతా ఉంచేసామనుకోండి ఏమవుతుంది, బొద్దింకలు వచ్చేస్తాయి. అవును. వాటిలన్నిటి కూడా మళ్ళీ రేపొద్దున మనకి ఎక్కడ వేటి మీద పాగుతున్నాయి అని భయం కొద్దీ మళ్ళీ మూతలు పెట్టుకోవడం, జాగ్రత్తలు చేసుకోవడం, వాటి మీద దృష్టి పెట్టడం, ఆ టెన్షన్ పట్టడం, ఇవన్నీ కూడా రిలేటెడ్గా ఉంటాయి, ఒకదానికి సంబంధించి ఉన్నట్టు ఉంటాయి అన్నమాట. ఇటువంటివన్నీ కూడా తప్పులు చేయకూడదు. రాత్రిపూటే సింక్ క్లీన్ చేసుకోవటం, స్టవ్ శుభ్రం చేసుకోవటం. రేపు ఆదివారం కదా, రేపు పొద్దునే లేద్దాంలే, ఎట్లాగూ లేస్తాం కదా, పర్వాలేదు, రోజు చేస్తున్నాం కదా, ఒక్క రోజే కదా, సెలవు రోజే కదా అనిపిస్తుంది. కానీ రేపు పొద్దునే మనమే చేసుకోవాలి కదా అని వెనకాల అనుకోవాలి మనం. అనుకుంటే కనుక అప్పుడు వెంటనే అయిపోతుంది, చాలా సమయం సేవ్ అవుతుంది. ఉదయం లేచిన తర్వాత కూడా ఆదివారం రోజు ఫ్రీగా ఉంటుంది. అంటే మనకి మనమే మోటివేట్ చేసుకోవాలి. సూపర్. తర్వాత స్నానం చేయకుండా వంటగదిలోకి వెళ్ళకూడదు. కానీ పరిస్థితులు బట్టి ఇవాళ చాలామందికి తప్పట్లేదు. అంటే వెళ్ళగానే పిల్లలకి పాలు కాయటం అనో, లేకపోతే ఏదో చిన్న చిన్న పనులు ఉంటూ ఉంటాయి. కొంతమంది వేడి నీళ్ళు తాగటాలు ఇలాంటివి చేస్తున్నారు. కాబట్టి ఏదైతే ఆ స్టవ్ ఉందో అది కనీసం స్నానం చేయకపోయినా పాచిమొహమైనా కడుక్కొని వెలిగించాలి. అగ్ని కదా మనకి, అవునవును, అగ్నిదేవుడు కదా. ఇప్పుడంటే మనం ఇలా ఆన్ చేస్తున్నాం, ఒకప్పుడు అలా లేదు, ఎంతో కష్టపడేవాళ్ళు కదా. అవును, అంత కష్టపడేవాళ్ళు, వాళ్ళు స్నానాలు చేసి ఎప్పుడో కానీ చేసేవాళ్ళు. సరే మనంత చేయలేకపోతున్నాం కదా అని అనుకున్న పరిస్థితి. కొంతమంది కాఫీలు, టీలు, పాలు ఉదయం లేవగానే తాగుతారు. స్నానం చేయకుండా వెళ్ళకూడదు. ఒక రెండో పక్షంలో ఏమిటంటే, కనీసం బ్రష్ అంతే, బ్రష్ అన్నా చేయకుండా దాన్ని వెలిగించకూడదు. ఇది ఇలాంటి చిన్న చిన్నవి అనమాట. పాలు పొంగుతూ ఉంటాయి, పాలు పెట్టేస్తారు, మర్చిపోతూ ఉంటారు. పొంగిపోతుంటాయి. ఎక్కువ సార్లు కనుక పాలు పొంగితే ఆ ఇంట్లో వాస్తు దోషం ఉన్నట్లే అని గుర్తుపెట్టుకోమంటారు పెద్దవాళ్ళు, చెప్తారు. ఎక్కువ సార్లు పొంగకూడదు. ఎక్కువ సార్లు పొంగుతున్నాయంటే కనుక మతిమరుపు అనుకుంటాం మనం. మతిమరిపే కాదు, ఆ ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నాయని కూడా చెప్తారు పెద్దవాళ్ళు. మనకు తెలియకుండా పాలు పొంగిపోతుంటే వాస్తు దోషం ఉన్నట్లు మనం గుర్తించాలి. ఒకసారి అయితే పొరపాటు అమ్మా, రెండోసారి అయితే గ్రహపాటు, ఇన్నిసార్లు అయితే కనుక వాస్తు దోషం అనే చెప్తారమ్మా పెద్దవాళ్ళు. కాబట్టి దానివల్ల పాలు కూడా ఇప్పుడు చిన్న కరబడిన అంత క్లీన్ చేసుకోవాలి. మళ్ళీ అదొక సమస్య. అది డబల్ పని. ఈ పోయిన దానికంటే కూడా ఇంకా బాధ కలుగుతుంది. ఈ పని ఎక్కువ బాధపడుతూ ఉంటాం మనం అందరం కదా. ఇలాంటి చిన్న చిన్నవి సన్నగా పెట్టండి, మీకు ఏమైనా అవతల పని ఉన్నప్పుడు. లేదంటారా కొంచెం దగ్గరే ఉంటాను, కొంచెం పెంచుకొని కట్టేసుకోండి. ఇలాంటి పనులు, చిన్న చిన్న పనులు చేయటం వల్ల కూడా వాస్తు దోషాలు ఉన్నాయా లేవా అన్నది కూడా టిప్స్ వన్ ఇలాంటి వాటి వల్ల తెలుసుకోవచ్చు. ఒకసారి అయితే పర్వాలేదు, అదే పదే పనిగా జరుగుతుంటే మనకు ఒకసారి మనమే చెక్ చేసుకోవాలి. ఎక్కడేమైనా ఏమన్నా పొరపాటుగా పెట్టామా. వాస్తు దోషం అంటే ఇల్లు పడగొట్టేలేంగా. అవునమ్మా, ఇల్లు పడగొట్టాము, కట్టుకునేటప్పుడే మనం వాస్తు చూసే కట్టుకుంటాం. పెట్టుకునేటటువంటి వస్తువుల అమరికలో కూడా ఏమైనా తేడా ఉన్నదా అన్నది అది కూడా మనం చెక్ చేసుకోవాలి ఒక్కొక్కసారి. ఓకే అమ్మా. ఇంకా
ఇంకా ఏం చేయాలి, ఉదయం లేవగానే మెయిన్ డోర్ తీస్తాము, వెనక డోర్ తీస్తాము, ఇవన్నీ కూడా వాకిట్లో ముగ్గులు వేసుకుంటాము. ఇవన్నీ జరుగుతుంటాయి. స్నానం చేసి వచ్చిన తర్వాత దీపారాధన చేయాలి. చాలామంది ఇళ్లలో ఇవాళ ఆడవాళ్లే చేస్తున్నారు, కానీ మగవాళ్ళు చేయాలి. ఒకప్పటి రోజుల్లో ఇప్పుడు కూడా మా ఇంట్లో జరిగేది మగవాళ్లే చేస్తారు. మా ఇంట్లో కొన్ని కుటుంబాల్లో మాత్రమే మా ఇంట్లో నిత్య అభిషేకం ఉంది. మా మామగారైనా మావారైనా మా మామగారైనా మా వారైనా వాళ్ళు అన్ని సమకూరుస్తూ ఉంటారా? మొత్తం వాళ్ళు ముందర నేను స్నానం చేస్తా. నేను స్నానం చేసి వచ్చి ముందు నేను మడిగట్టుకుంటా. ఆడవాళ్లే ముందు స్నానం చేయాలి మగవాళ్ళ కంటే కూడా. ఎందుకంటే ఆ దేవుడి దగ్గర ఉన్నటువంటి నిర్మాల్యం ఉంటుంది కదా, అంతా క్లీన్ చేయాలి. ఆ నిర్మాల్యం అంతా కూడా తీసి అక్కడ కావాల్సినటువంటి దీపారాధన ఒత్తితో సహా వేసి పూలు అన్నీ ఏర్పాటు చేసి ఆ గంధం అంతా కూడా సానబెట్టి తీసి అక్కడ ఏర్పాటు చేసి పెడతామన్నమాట. అనునిత్యం ఇవన్నీ చేసి అక్కడ పెడతాము. పెట్టిన తర్వాత వాళ్ళు చేసే లోపల మహానైవేద్యానికి ఏర్పాటు చేస్తాం. ఇప్పటికీ కూడా అమ్మ మీరే అన్ని చేసి అన్ని సమకూర్చిన తర్వాత ఇంట్లో వాళ్ళు పూజ చేస్తారు. రోజు నిత్యం కూడా అంతే. మా కమ్యూనిటీలో దాదాపుగా ఇట్లాగే అందరూ కూడా చేయటం జరుగుతుంది. అంటే ఇప్పుడు చాలామంది కొత్తగా ఏమిటి అంటే మాకు వంటగదిలోనే దేవుడు కూడా ఉంటారు. ఎందుకంటే మాకు బహిష్ట ఆటంకం వచ్చినప్పుడు మేము వేరే ఉంటాం కాబట్టి ఆ సమస్య రాదు. మాకు 3 రోజులు వాళ్ళు చేసి పెడితే తింటాం మేము. కాబట్టి మాకు ఆ సమస్య రాదు. ఇంకా మిగతా వంటగదిలో కాదు, మాకు దేవుడి గది సపరేట్గా ఉంది అనుకున్నప్పుడు వంటగదిలోనే ఇంకా మనం వంట చేసేటప్పుడు 2 గుడ్డలు పెట్టుకుంటాం. అవునమ్మా. ఒకటి మసిగుడ్డలు అని చెప్పి అంటుంటారు. పేరుకే మసిగుడ్డలుగా ఉండాలి, అవి మసిగుడ్డలుగా ఉండకూడదు. ఎప్పుడు వాటికి మసి అనేది ఉండకూడదు. అలక్ష్మి దాంట్లో చేరుతుంది. ఏ విధంగా చేరుతుందంటే అలక్ష్మి బొద్దింకులు సూక్ష్మక్రిముల రూపంలో చేరుతుంది. అవన్నీ పట్టుకుంటే మనకు రోగాలు వస్తాయి. మనం పోయి డాక్టర్ దగ్గరికి వెళ్తాము, 100,000 వదులుతాయి అనమాట. ఇది అలక్ష్మినే కాబట్టి అది క్లీన్గా ఉందనుకోండి, ఎప్పటికప్పుడు క్లీన్. రోజు కూడా మనం చక్కగా దాన్ని క్లీన్ చేసి ఆరేసుకొని పెట్టుకోవాలి. రాత్రిపూట ఆరేసుకున్నాం అనుకోండి, ఉదయానికల్లా చక్కగా ఆరిపోయి ఉంటాయి ఆ 2 మసిగుడ్డలు. అదే కాదు, డబ్బాలు తీస్తాం. కొంతమంది కంటైనర్స్ ఏవో కొంతమంది వాడతారు, ప్లాస్టిక్ వాడతారు, కొంతమంది గ్లాస్ వాడతారు, కొంతమంది స్టీల్ వాడతారు. నేనైతే ఇప్పటికీ కూడా స్టీల్వే వాడతాను. అక్కడ ఒక గుడ్డ పెట్టుకుంటాను. ఎందుకంటే కబుక్కున్న చేతికి తీస్తాం, గబగబా హడావిడికి వేసనక పిండ వేయాలి, కూర మీద జల్లాలనుకోండి, చేతితో వేసేస్తాం కదా. అందులో స్పూన్ ఉన్నా కానీ ఒక్కసారి చెయ్యతోనే వేసేస్తాం అనమాట. హడావిడికి వేసినప్పుడు దానికి అంటుతుందేమోనని ఆ గుడ్డ పెట్టి ఇలా తుడిచేస్తాను. అప్పుడు ఎప్పటికప్పుడు తుడుచుకోవటం వల్ల ప్రత్యేకమైన పని ఉండదు మనకి. ఒక్క నిమిషం ఇలా అన్నాం అనుకోండి, లేకపోతే దానికి మళ్ళీ మరక కట్టింది అనుకోండి, అది ప్రత్యేకమైన పని. అవును. అది డబ్బాలు తోవించుకోవడం కూడా, ఏ పదార్థం అయిపోయింది అనుకోండి, దాంట్లో ఒక కందిపప్పు నిండుకుంది అనుకుందాం. కందిపప్పు నిండుకున్నప్పుడు దాంట్లో పోయాలిగా, పోయినప్పుడు ఆ డబ్బా తోవించేస్తే అయిపోతుంది. అప్పటికప్పుడే తోవించేసుకుంటే మనకు తేలిగ్గా ఉంటుంది. పండగలు పబ్బాలప్పుడు మనం నెలకొకసారి మొత్తం అన్ని పేపర్లు మార్చుకోవడం అన్ని చేస్తూనే ఉంటాం. ఎలాగో మన హిందూ సాంప్రదాయంలో పెట్టిన గొప్ప అదే మరి. మధ్య మధ్యలో పండగలు ఎందుకనే పెట్టారు, అప్పుడు మీరు అన్ని క్లీన్ చేసుకోండి, అనవసరమైనవి తీసేసేయండి అని చెప్పడానికే ఏర్పాటు చేశారు. ఇంకా అమ్మా, ఇంకా చేయకూడని పనులేంటి? రాత్రిపూట మనం నీళ్ళు బిందెలో కొన్ని నీళ్లు ఉంచి కొంతమంది నీళ్లు పారబోసి బోర్లించేసేస్తారు. కడిగేసుకొని బోర్లించుకుంటారమ్మా. అలా బోర్లించకూడదమ్మా. కనీసం పొద్దున్నే మళ్ళీ నేను పట్టుకోవాలి, మళ్ళీ ఫ్రెష్గా వస్తాయి, మనకు మంజీరా వాటర్ వస్తుంది అనుకున్నప్పుడు మొత్తం పట్టుకోవాలి అనుకున్నప్పుడు మొత్తం పడేయకూడదు. అలా ఎట్లా ఉంటుందంటే రేపు పొద్దున వాడు వదులుతారో లేదో మనకు తెలియదు, ఒక పాయింట్. రెండోది, మబ్బులు చూసి కుండలో నీళ్ళు పారబోసినట్టుగా ఉంటుంది. ఆ మబ్బులు వస్తే రేపు వర్షం పడుతుందో లేదో మనకు తెలియదు కదా. మబ్బులు వచ్చాయి కానీ తేలిపోవచ్చుగా మబ్బులు. అదే విధంగా ఈ పంపులు వదలకపోవచ్చు. అందుకని అలా ఎప్పుడు కూడా తుడిచేయకూడదు. నీళ్లు అంటే లక్ష్మి. నీళ్ళని ఎక్కువగా వాడకూడదు. వంటింట్లో కూడా పంపు తిప్పేస్తుంటారు. ఆ కూరగాయలు కడగటానికి ఎంత కావాలో అని తీసుకోరు, చెంబుతో పట్టుకొని దాంట్లో పోసి కడుక్కుంటాం వల్ల మనకి 2 చెంబులు అయ్యేది 1 చెంబు అవుతుంది. అవును. అప్పుడు నీళ్లు సేవ్ చేస్తే మనకు కరెంటు సేవ్ అవుతుంది. అప్పుడు డబ్బు సేవ్ అయినట్టే కదా మరి. ఖచ్చితంగా. మరి అట్లా కాకుండా వదిలేసాం అనుకోండి, భావితరాలకు ఏముందో ఒకప్పుడు వాళ్ళు నీళ్లు వాడుకునే వాళ్ళని చెప్పుకుంటారు అంతే. అవునమ్మా. అంతేగాని నీళ్ళకి కొదవ ఏర్పడుతుంది. ఇప్పుడిప్పుడే కాస్త మనకు కొదవ తగ్గుతోంది. అవును. కాస్త జాగ్రత్తగా వాడుకోవటం అనేది మన పైన బాధ్యతగా ఉండాలి మనం. ఇటువంటివన్నీ తప్పులు కూడా చేయకూడదమ్మా. ఇటువంటి తప్పులే కాదు, ఇంకా చెప్పుకోవాలంటే కూరగాయలు ఇత్యాదులన్నీ కూడాను స్నానం చేసే మునిపే తీసి బయట పెట్టేసేసుకుంటే ఫ్రిడ్జ్లో నుంచి ఆ కూలింగ్ అన్నది పోతుంది కదా. గ్యాస్ కూడా మనకి సేవ్ అవుతుంది. గ్యాస్ మనం తీసుకొచ్చి కట్ చేసేసి వేసేసాం అనుకోండి, దాంట్లో కూలింగ్ ఉంటూ ఉంటుంది. ఇప్పుడు 10 నిమిషాలు పట్టేది మనం ముందే తీసి పెట్టేసాం అనుకోండి, ఉదయాన్నే 5 నిమిషాల్లో అయిపోతుంది హీట్కి. ఇంకా చెయ్యాల్సినవి ఏమన్నా చెప్తారా? చెయ్యవలసినవి
రాత్రిపూటే కడుక్కోవటం, రాత్రిపూటే చక్కగా మనకి ఏదైతే వాష్ ఏరియా ఉందో అక్కడ గిన్నెలన్నీ అదంతా క్లీన్ చేసుకోవటం. మసిగుడ్డలు ఏవైతే ఉన్నాయో అవి 2 గుడ్డలు పెట్టుకోవాలి, ఒకటి పెట్టుకోకూడదు ఎప్పుడు కూడా. 2 గుడ్డలు కూడా ఆరేసుకోవాలి. రాత్రిపూట మిగతా బిందెలు అవన్నీ కూడా కడుక్కొని ఉదయాన్నే తెల్లవారుజామున కొంతమంది ఏరియాలో నీళ్ళు వస్తూ ఉంటాయి, అలాంటప్పుడు కడుక్కొని పెట్టుకోండి. కానీ అన్నీ కడగద్దు, ఒక బిందెతో పెట్టుకోండి. ఒక బిందెతో పెట్టుకొని పక్కన పెట్టుకొని, ఒకవేళ మీకు అంతగా వచ్చాయి ఇంకా కావాలనుకుంటే అది తీసుకెళ్లి పారపోయొద్దు. మనకు వాడుకునేటటువంటి వాష్ ఏరియాలోనో లేకపోతే స్నానాలకు ఇంకా దేనికన్నా వాడుకోవచ్చు. నువ్వు నీటిని మడుకు ఎప్పుడు వృధా చేయకూడదు. ఇవన్నీ కూడా మన నియమాలు పాటించాలి. సో వంటిల్లు కలకల్లాడుతూ ఉంటే వంటిల్లు ఆడవాళ్ళ సామ్రాజ్యం, వంటిల్లు ఆడవాళ్ళ సామ్రాజ్యం. వంటిల్లు నుంచి చూడంగానే మనం ఏమిటి అన్నది తెలిసిపోతుంది ఎవరికైనా. మీరు చూడండి, ఎవరైనా మనకి కొంచెం క్లోజ్గా ఉన్నటువంటి బంధుమిత్రులు ఎవరైనా సరే వచ్చి హాల్లో కూర్చుంటారు, కూర్చొని ఇంకొక కొంత చనువుగా ఉన్నటువంటి వారు ఏం చేస్తారు, మనతో పాటు వచ్చేస్తారు. వచ్చేసి బాగుందే, చక్కగా ఉందే, బాగా పెట్టుకున్నాం, అందుకే ఇంటిని చూసి ఇల్లాలని చూడమన్నారు. అది వంటిల్లే, వంటిల్లు సామ్రాజ్యం మంది అంతే. అది ఇంకెవరికి ఉండదుగా, అధికారం మందే మొత్తం. కాబట్టి దాన్ని అంతా శుభ్రంగా పెట్టుకునేటటువంటిది. ఎందుకంటే అక్కడ ఉండే దినుసులు కూడా, ఆహార దినుసులు కూడా చూడండి, అన్నీ కూడా ఔషధాలకు సంబంధించినటువంటివే. కాబట్టి ఆరోగ్యం కూడా మన చేతుల్లోనే ఉంది, ఆడవాళ్ళ చేతుల్లోనే. మనం పాటించేటటువంటి చిన్నటువంటి ఈ పద్ధతుల వల్ల అంతే. రైట్. సో మన సామ్రాజ్యాన్ని మనం అందంగా నీట్గా ఉంచుకోవాలి. అంతే. నమస్తే అమ్మా, థ్యాంక్ యూ.